సో డెస్టినీ నెంబర్ 6 అండ్ వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్ గురించి చెప్పండి. మనం ఈ ఎపిసోడ్లో మనం డెస్టినీ నెంబర్ 6 గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే బేసికలీ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్, మంత్ అండ్ ఇయర్ ఇది మొత్తం క్యాల్కులేట్ చేసినప్పుడు మనం ఒక సింగిల్ డిజిట్గా తీసుకుంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ ఫాడిక్ నెంబర్ అంటే డెస్టినీ నెంబర్ అనేది 6 వస్తుందో వాళ్ళందరూ ఈ కేటగిరీ డెస్టినీ నెంబర్ 6 అనే కేటగిరీలో వెళ్తారు. అయితే బేసికలీ 6 అనేది పాజిటివ్ నెంబర్గా క్యాల్కులేట్ చేయవచ్చు. అంటే రూల్ చేసేదేమో వీనస్, తెలుగులో అంటే మనం శుక్రుడు అనేది తీసుకోవచ్చు, అంటే రాక్షసుల గురువుగా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ట్రిక్కీ ఉంది. రాక్షసుల గురువు ఉన్నప్పుడు మళ్ళీ పాజిటివ్ ఎలా అవుతారు అని అంటారు. అంటే మనం ఏం చేస్తామంటే శుక్రుడు అనేటప్పటికి ఏంటంటే పాజిటివ్ ఉన్నాడు కాబట్టి మనమే దైవగణంగా కేటగిరీ తీసుకొని ఎవరు ఫాడిక్ నెంబర్ అయితే 6 అంటే డెస్టినీ నెంబర్ 6 వచ్చిందో వాళ్ళని ఏమంటామంటే శుక్రుని అంశంతో పుట్టిరు అని చెప్తామన్నమాట. అంటే మీరు ఏమనవచ్చు, అంతర్లో శుక్రుని అంశం ఉంది అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ గమనిస్తే శుక్రుడు అనేది రాక్షసుల గురువు, కానీ దైవగణంగా కేటగిరీ చేస్తున్నాం కాబట్టి 6 అనే వాళ్ళకి 3 వేరియేషన్స్ అనేది ఉంటుంది. వీళ్ళ దాంట్లో ఏంటంటే మీరు ఎలా క్యాల్కులేట్ చేయాలంటే శుక్రుడు పాజిటివ్గా ఉంటాడు, ఫుల్ పాజిటివ్ ఉంటుండు, లేదా న్యూట్రల్ ఉంటాడు, లేదా రాక్షసుల గురువు కాబట్టి నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఇచ్చే ఛాన్సెస్ అనేది కనబడుతుంది. అది ఎలా అంటే వీళ్ళు డౌన్ టు ఎర్త్ అనే చాలామందిని మీరు చూస్తారు, చాలా ఎమోషనల్గా ఉంటారు, సెంటిమెంటల్గా ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ మీద ఉంటుంది. దయచేసి మనీ ట్రాన్సాక్షన్స్లో మీరు ఇంటర్ఫియర్ కాకపోతే మంచిది. ఎందుకంటే మీరు డబ్బు అనేది ఇవ్వడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ మీరు అడగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. వీళ్ళతోని వీళ్ళ లైఫ్లో జర్నీ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళతో ఏ పని చేయించుకోవాలనుకున్నా కూడా వాళ్ళు సెంటిమెంట్ అనే ఒక వెపన్ అనేది యూజ్ చేస్తారు కాబట్టి అది ఒక్కసారి మీరు చూసుకుంటే మంచిది. అయితే కొంతమంది శుక్రుడు మీరు గమనిస్తే అలంకరణ అనేది ఉంటుంది, అంటే వీళ్ళకి దైవభక్తి కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ అనేది ఉంది ఎప్పుడైతే పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. న్యూట్రల్కి వచ్చేటప్పుడు మీరు ఇట్లా చూడంగానే మీరు ఈజీగా చెప్పొచ్చు వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి 6 ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏంటంటే దే విల్ బీ దేర్ ఓన్ బ్రాండ్ అన్నమాట. అంటే వాళ్ళ అపీరెన్సే కానీ వాళ్ళ స్టైలే కానీ చూస్తే ఆ స్టైల్ రిప్రజెంట్ అనేది శుక్రుడు చేస్తాడు. కానీ అదే శుక్రుడు వీళ్ళ డెస్టినీ నెంబర్లో ఉండి నెగిటివ్ ఇంపాక్ట్ వస్తే దే ఆర్ ద పర్సన్, అంటే వీళ్ళందరితో చాలా మంచిగా మాట్లాడి కొంచెం కన్నింగ్ నేచర్ ఉండి వాళ్ళ దగ్గర నుంచి మనీ కూడా తీసుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అయితే దయచేసి 6 ఇంపాక్ట్ అనేది చూసుకుంటూ దాంతోపాటు వీళ్ళు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే బ్యూటీకి సంబంధించిన దాంట్లో వెళ్ళినా, మీడియాకి సంబంధించిన దాంట్లో వెళ్ళినా కూడా చాలా మంచి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సాఫ్ట్ ట్యాక్లింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర మీరు ఒక మంచి అడ్వైజ్ లాగా కూడా, ఒక అడ్వైజర్ లాగా కూడా పనికి వస్తారు. కానీ హెల్త్ వైజ్ చూస్తే ఈ ప్లానెట్ కూడా మీరు గమనిస్తే మూన్కి నియర్లీ సేమ్ ఉంటుంది. అంటే కొంచెం కోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, లేదా కోల్డ్ ప్లానెట్ కాబట్టి కోల్డ్ రిలేటెడ్ ఇష్యూస్, బ్యాక్ నుంచి తల నుంచి హెడ్కి సంబంధించిన, అంటే హెడ్ నుంచి బ్యాక్ బోన్కి సంబంధించిన ఇష్యూస్, వీటితో కొంచెం జాగ్రత్త ఉండాలి. స్పెషల్లీ లేడీస్ మేల్ ఆర్ ఫీమేలే కానీ గైనిక్ ఇష్యూస్తో జాగ్రత్త ఉంటే మంచిది. అయితే వీళ్ళు ఏదైనా స్పిరిచువల్ రెమెడీస్ చేయాలని అనుకుంటే వీళ్ళు సింపుల్గా చేయాల్సింది ఏంటి అంటే అయితే కుబేరునికి చేయాలి, లేదా డైరెక్ట్ లక్ష్మీదేవికి చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కుబేరుని కంటే మీకు కుబేరుని మంత్రం అనేది ఉంటుంది, లేదా లక్ష్మీదేవికి మీరు చేయాల్సింది ఏంటంటే కనకదార స్తోత్రం. ఈ స్పిరిచువల్ రెమెడీస్ అనేవి చేస్తూ ఆ ఫాడిక్ నెంబర్ పర్సన్ మీరు మంచి జర్నీ అనేది చేస్తారు, మంచి గురువుగా ఉంటారు, గైడెన్స్ కూడా మంచిగా ఇవ్వగలుగుతారు. కానీ ఫైనాన్స్కి సంబంధించిన దాంట్లో మీరు వేరే పర్సన్ని పెట్టుకొని డీల్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఓవరాల్ చెప్పాలంటే శుక్రుడు నియర్లీ 70% పాజిటివ్ అనేది ఉంటారు. ఇక 30% మీరు చెక్అవుట్ చేసుకోవాలి, ఆ పర్సన్ ఎలా ఉన్నాడో అని చెక్అవుట్ చేసుకొని వాళ్ళతో ఒక మంచి ప్రయాణం చేస్తే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది.